ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల మధ్య ఊగిసలాడుతున్నాయి. గ్రాసిమ్, లాసెన్, హెచ్డిఎఫ్సి లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్లు షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన విశ్లేషణను అందించడానికి మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ సుందరరాజా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సుందరరాజా గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం గమనిస్తే కనుక ఆర్బీఐ అనేది ఒక రెపో రేట్ కానీ వడ్డీ రేట్లు అనే దానికి సంబంధించి కొన్ని మార్పులు, నిర్ణయాలు తీసుకుంది. ఇది బ్యాంకింగ్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? సో మార్కెట్ లాస్ట్ ఒక 2 వారాలుగా ఎదురు చూస్తున్న ఆర్బీఐ యొక్క కీలకమైన మీటింగ్లో తమ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని మార్కెట్ ఎదురు చూస్తూ వచ్చి ఇవాళ చూస్తే కనుక ఆర్బీఐ ఆల్మోస్ట్ స్టేటస్ కో మెయింటైన్ చేయడం అనేది చూసాం. అంటే ఆర్బీఐ చూస్తే కనుక ముఖ్యంగా 3 అంశాల మీద మాట్లాడేది, కామెంట్ చేయడం చూసాము. ఒకటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం చూస్తే కనుక ఈ మధ్య మన దేశంలో కొంచెం ప్రైజెస్ కొంచెము పెరగడంతో ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్లో ద్రవ్యోల్బణము కొంచెం స్థిరంగా ఉండడంతో, బాగా స్టిక్కీగా కొంచెం స్టబర్న్గా ఉండడంతో అదొకటి కొంచెం ఒక కన్సర్న్ అనుకోవచ్చు. అదేవిధంగా 2 అంశం చూస్తే కనుక భారత్ జీడిపి కూడా చూస్తే కనుక కొంచెం పెంచింది. సో 6.6 నుంచి 6.7 వరకు కొంచెము పెంచడంతో మనకి ప్రొజెక్షన్స్ అవుట్లుక్ పాజిటివ్గా ఉండడంతో ఓవరాల్గా మార్కెట్ ఈ అంశాల్లో స్టడీగా ఉండడం కూడా చూస్తున్నాం. అలాగే వడ్డీ రేట్లు కూడా చూస్తే కనుక అలాగే ఇంచుమించు 5.25%లోనే అదేవిధంగా మనం మెయింటైన్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ వడ్డీ రేట్లు ఏమైనా కొంచెం తగ్గుతాయా అనుకుంటే తగ్గలేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక కొంచెం హైలో ఉంది కాబట్టి. ఒకవేళ కనుక ఈ సమయంలో కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక మరింత డిమాండ్ పెరిగి మార్కెట్లో మరింత కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరిగిందంటే కనుక మళ్ళీ కొంచెం ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందువల్ల కొంచెం స్టేటస్ కో మెయింటైన్ చేయడం అని చూసాం. అదేవిధంగా కాకపోతే ఒక మేజర్ రిస్క్ మటుకు ఆర్బీఐ చెప్పిందంటే జియో పొలిటికల్ టెన్షన్స్, గల్ఫ్ ఇష్యూ కనుక ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా కొంచెం ఎస్కలేట్ అవ్వడము, మళ్ళీ కొంచెం టాక్స్ రిసీవ్ అవ్వడం, ఒకవేళ కనుక ఫర్దర్గా ఎస్కలేట్ అవుతే కనుక అప్పుడు కొంచెం ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 1 వీక్గా బాగా పెరిగింది కాబట్టి ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఫ్రెష్గా కొత్తగా ఏమీ అంశాలు లేవు కాబట్టి మార్కెట్లో కొంచెం హై సెల్లింగ్ రావడంతో, ప్రాఫిట్ బుకింగ్ గురి అవడంతో మార్కెట్లో ఒక స్వల్ప కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఓకేనండి. కారర్ సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. ప్రజెంట్ రేట్లు వోల్టాస్, గ్రీన్టెక్, ఏంజిల్ వన్, గ్రో ఈ 2 షేర్లు చెప్పండి సార్. ఎలక్ట్రా గ్రీన్టెక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లెవెల్లో ఓకే. ఎందుకంటే ఈ వారం చూస్తే కనుక ఒక 2% వరకు పెరిగింది. ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 1550 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు పడిన తర్వాత ఎలక్ట్రా గ్రీన్టెక్లో ఇప్పుడే కొంచెం ఒక మూమెంట్ అనేది వారం రావడం చూస్తాం చాలా కాలం తర్వాత. కానీ ఎలక్ట్రా గ్రీన్టెక్ చూస్తే కనుక స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. అంటే ఈ ఎర్నింగ్స్కి ఆల్మోస్ట్ 60 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రా గ్రీన్టెక్లో మేబీ కొంచెము అప్ ట్రెండ్ అనేది లిమిటెడ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య కూడా పాజిటివ్ అంశం కూడా చూసాము. మేజర్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడము, బస్సెస్ అన్ని కూడా డెలివరీ చేసినట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో అందువల్ల బహుశా ఈ వారం ఆల్మోస్ట్ ఒక 5% వరకు రికవరీ కనిపించింది. ఏంజిల్ వన్ చూస్తే కనుక ఓకే, ఈ స్టాక్ కూడా టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో ఈ మధ్య 370 రూపాయల నుంచి 300 బిలోకి రావడం అనేది చూస్తున్నాము. ఏంజిల్ వన్ కాకపోతే మనం ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వాళ్ళకి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జూలైలో ఆర్డర్స్ 9.5% వరకు పెరిగినట్టుగా ఒక వార్త రావడం చూసాం. కానీ దాని తర్వాత పెద్ద ఇవి పాజిటివ్ మూమెంట్ రాలేదు. కొంచెం స్టాక్ కొంచెం చిన్న డిక్లైన్లో తీసుకోవచ్చు. అలాగే గ్రో, అనదర్ లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కూడా చూస్తే కనుక బిలియన్ బ్రెయిన్స్ గరేజ్ వెంచర్స్ అంటాము. ఈ లాస్ట్ ఒక 2-3 వారాలుగా 230 రూపాయల నుంచి 200 బిలోకి రావడం చూస్తున్నాము గ్రో. సో గ్రో కూడా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య కొన్ని రోజుల క్రితము మోతీలాల్ ఓస్వాల్ బై గ్రో టార్గెట్ 250 రూపీస్ ఇచ్చారు కాబట్టి చిన్న డిప్లో గ్రోని అటెంప్ట్ చేయొచ్చు. మరొకరు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు. సార్, సాయి పేరెంట్ ట్రక్స్ అనేది ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్. లాంగ్ రన్ కి 500 రూపాయల్లో ఉంది సార్. ఓకే, ఈ మధ్య చూస్తే కనుక మొన్న ఏప్రిల్లోనే సాయి పేరెంటల్స్ 400 రూపాయలు సెకండరీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ తర్వాత లిస్ట్ అయిన విషయం మనకు తెలిసింది. లిస్ట్ అయిన తర్వాత స్ట్రాంగ్ డెబ్యూ చూసాము. 400 రూపాయల నుంచి 700 రూపాయల వరకు భారీ ర్యాలీ రావడం చూసాము. ఈ మధ్య లాస్ట్ ఒక 1 or 2 monthsగా కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడము,
ఆల్మోస్ట్ 500 లెవెల్స్కి రావడం చూసాం. కానీ సాయి పేరెంటల్ చూస్తే ఈ లెవెల్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ సంవత్సరం చూస్తే కనుక లాస్ట్ 3-4 ఏళ్లలో పోలిస్తే ఓకే మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ కొంచెం ఒక చిన్న డిప్లో లాంగ్ టర్మ్ కోసం సాయి పేరెంటల్ని కన్సల్ట్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు జగదీష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ జగదీష్ గారు. సార్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో దక్షిణ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కొనొచ్చా సార్? ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మొన్న రిజల్ట్స్ చూసాము, మంచి రిజల్ట్సే వచ్చింది. కానీ స్టాక్ ఈ వారం కొంచెం ఒక 2.5% వరకు రియాక్షన్ రావడం చూసాం. బట్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 1200 రూపాయల దగ్గర స్థిరంగా ఉంది. కాబట్టి అలాగే ఈ మధ్య కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 6 నెలలుగా ఆల్మోస్ట్ 1600 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు తగ్గడం చూసాం. కాబట్టి ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీ కాబట్టి న్యాచురల్గా కొంచెం మూమెంట్ అనేది షార్ట్ టర్మ్లో తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ ఇండస్ట్రీస్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక బాగా తగ్గింది, బాగా రియాక్షన్ రావడం చూసాము. ఒక 10% వరకు రియాక్షన్ రావడం కూడా చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 700 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 30% వరకు డిక్లైన్ అయింది. కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైజింగ్ కూడా వచ్చింది. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా మనకి మిగతా బ్యాంక్స్తో పోలిస్తే చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా డిక్లైన్లో తీసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి శర్మ గారు. నమస్కారం అండి. సన్సేరా ఇంజనీరింగ్, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఈ రెండు పెరుగుతున్నాయండి, అమ్ముకోవచ్చండి? ఈ వారం చూస్తే కనుక సన్సేరా ఆల్మోస్ట్ 12% పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 1400 రూపాయల నుంచి 3500 రూపాయలు 300 డబుల్ అయిపోవడం చూసాము సన్సేరా ఇంజనీరింగ్. సన్సేరా ఇంజనీరింగ్ చూస్తే కనుక ఆటో కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా ఈ స్టాక్ని ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. గోల్డ్మ్యాన్ సాక్స్ టార్గెట్ కూడా చూస్తే కనుక 4130 రూపాయలు ఇచ్చింది. ఇంకా కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే. సో ఈ మధ్య చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మరే కాబట్టి సన్సేరా ఇంజనీరింగ్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్స్కి కూడా వీళ్ళు పార్ట్స్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. సో కాబట్టి స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే సన్సేరా మీరు హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి శ్రీధర్ గారు. నమస్తే సార్. హెచ్ఎఫ్సిఎల్, కూపేట్ లిమిటెడ్ ప్రెసెంట్ లెవెల్ ఎంత తీసుకోవచ్చా సార్? హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒకసారి మన మూమెంట్ గమనిస్తే కనుక 80 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగి లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్లో పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ రన్అప్ రావడము, అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక మోర్ దెన్ 50 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. టెలికామ్ ఎక్విప్మెంట్ తయారు చేసే ఈ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో ఉన్న కేబుల్ సెగ్మెంట్లో ఉన్న హెచ్ఎఫ్సిఎల్ ఈ మధ్య చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ అయినప్పటికీ కొంచెం స్టాక్ బాగా పెరిగింది. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే లాస్ట్ 2 క్వార్టర్లు బాగుంది. అంత కొత్త చూస్తే కనుక 97 కోట్ల నుంచి 178, 230 కోట్లు ఈ 3 నెలల ఫలితాలు అద్భుతంగా రావడంతో హెచ్ఎఫ్సిఎల్ పెరిగింది. కానీ ఈ న్యూస్ అయిపోవటం చూసాము, స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది, కొంచెం హై లెవెల్లో కూడా ఆగింది. కాబట్టి హెచ్ఎఫ్సిఎల్ నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, బాగా పెరిగింది కాబట్టి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి కోటేశ్వరరావు గారు. హలో సార్ అడగండి. హలో ఆ, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లు కొనుక్కోవచ్చా? రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటే ఈ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2%, ఈ వారం 13%, ఈ 2 వారాల్లో 15% వరకు రత్నవీర్ ఇంజనీరింగ్ బాగా పెరిగింది. ఈ ఇంజనీరింగ్ స్టాక్ చూస్తే కనుక 52 వీక్ హై టెస్ట్ చేయడం కూడా చూస్తాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ 24th జూలైలో మీరు చూసింటారు. రిజల్ట్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడంతో రత్నవీర్ ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ బాగా పెరిగింది. రత్నవీర్ ఒకసారి గమనిస్తే కనుక ఫండమెంటల్గా ఈ ఏడాది మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. పైగా స్టాక్ కూడా చీపర్గా ఉంది, అంత క్రితం పెరగలేదు. కాబట్టి ఈ రిజల్ట్కి సడన్గా ఈ పాజిటివ్ ఎఫెక్ట్ అయితే రావడం. బట్ ఓకే, నా ఉద్దేశం అయితే ఈ పెర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో బాగుంది, స్టాక్ కూడా చీపర్ లెవెల్ ఉంది. ఈ మధ్య కొంచెం స్వల్పంగానే పెరిగింది. హై చూస్తే కనుక ఇంత క్రితం 270, ఇప్పుడు ఆల్మోస్ట్ 200 రూపాయలు ఉంది. కాబట్టి ఇంకా కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి రత్నవీర్ని బహుశా డిప్లో అటెంప్ట్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు ఎల్సన్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎల్సన్ గారు. సార్ అబౌట్ ఇండియా గురించి చెప్తారా సార్ కొంచెం లాంగ్ టర్మ్?
అబౌట్ ఇండియా About India. లాంగ్ టర్మ్ కోసం ఒక మల్టీనేషనల్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. కాకపోతే ఈ మధ్య 36,000 నుంచి 26,000 రూపాయలకి తగ్గింది. ఇప్పుడు ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ 1 year బాటమ్ దగ్గర ఉంది. 1944లో స్టార్ట్ అయిన ఈ ఫార్మా కంపెనీ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. ఈ ఏడాది ఆల్మోస్ట్ 1,750 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. ఈ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక 400, 376, 395 కోట్లు స్థిరంగా ప్రాఫిట్స్ ప్రకటించింది. కానీ ఈ 3 క్వార్టర్లు అంటే ప్రతి 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక క్వార్టర్లీ ప్రాఫిట్స్ కొంచెం 420 నుంచి 370, 80కి తగ్గింది. కాబట్టి అబౌట్ ఇండియా పెద్దగా పెరగలేదు. బట్ కానీ ఈ లెవెల్లో 27,000 దగ్గర సపోర్ట్ ఉంది, చీపర్ లెవెల్లో ఉంది, పెద్ద కంపెనీ. ఇటువంటి సమయంలో గ్రోత్ తక్కువ, కొంచెం స్లో డౌన్ అయినప్పుడే ఇటువంటి పెద్ద కంపెనీ స్టాక్స్ మనకి జనరల్గా అందుబాటులో వస్తాయి. సో కాబట్టి అబౌట్ ఇండియా మేట్ బి డిప్లో తీసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, ధీరజ్ గారు. ధీరజ్ గారు, హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ధీరజ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు బోత్ ఆఫ్ యూ. ఐఎమ్ ధీరజ్ గౌడ్, సర్దార్ నగర్. నాకు బ్రిటానియాలో 30% లాస్ లో ఉన్నాను. ఓకే ఓకే అయినప్పటికీ ధీరజ్ గారు మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 6,000 రూపాయలు 6,200 నుంచి 5,000 రూపాయలు ఒక పడిన తర్వాత బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీ అనేది కనిపిస్తుంది. బ్రిటానియా మనకు తెలిసిందే లాస్ట్ 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా చూస్తే కనుక వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక బాగా లాంగ్ టర్మ్లో అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, మంచి డివిడెంట్ కొన్ని డికేట్స్గా ఇస్తున్న కంపెనీ బ్రిటానియా. 1892లో స్టార్ట్ అయిన బ్రిటానియా మనకు తెలిసిందే టైగర్ బిస్కెట్స్ నుంచి గుడ్ డే అని, న్యూట్రీ చాయిస్, మిల్క్ బికీస్, మేరీ గోల్డ్, కేక్స్, రస్క్స్, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ రకరకాలుగా తయారు చేస్తున్న ఒక ఈ సెగ్మెంట్లో టాప్ కంపెనీ. సో కాబట్టి ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం లాస్ట్ 4 క్వార్టర్లు ప్రాఫిట్స్ 650 కోట్లు, 680 కోట్లు, 678 కోట్లు ఇలాగా స్థిరంగా ఉండడంతో బ్రిటానియా పెద్దగా పెరగలేదు. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం బ్రిటానియాని మీరు డిప్లో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. పైగా ద్రవ్యోల్బణం కూడా కొంచెం హైలో ఉంది కాబట్టి లాస్ట్ 3 నెలలుగా డిమాండ్ కూడా కొంచెం తగ్గడం ఎఫెక్ట్ తోటి మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ పడ్డాయి. కానీ బ్రిటానియా లోయర్ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. సార్ నిన్న మొన్న మార్కెట్ అనేది మనకి బాగా పెరిగింది, కానీ ఇవాళ ఫ్లాట్గా కొనసాగుతుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య అమెరికన్ మార్కెట్స్ న్యూ హై రికార్డ్ స్థాయికి వెళ్ళటం చూసాము. ముఖ్యంగా ఆ మధ్య కాలంలో చూస్తే కనుక వాళ్ళ అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు ఏఐ మీద భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ కంపెనీ యొక్క ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పి మార్కెట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేయడం అనేది చూసాం. కానీ అందరూ భయపడుతున్నట్టుగా కాకుండా కొన్ని ఏఐ కంపెనీస్, భారీ పెట్టుబడులు పెట్టిన కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో సో వాళ్ళ భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జస్టిఫైడ్ అన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల మనకి అమెరికన్ మార్కెట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా భారీగా పెరగడం చూసాం. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఇండియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 7 రోజుల పాటు భారీగా పెరిగింది. కాబట్టి కొంచెం న్యాచురల్గా ఇవాళ రావాల్సిన మేజర్ న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి జనరల్గా సెల్ ఆన్ న్యూస్ అంటారు. కాబట్టి ఇవాళ పెద్ద మేజర్ పాజిటివ్ సర్ప్రైజెస్ కూడా లేవు. కాబట్టి మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ అనేది రావడం. అంతేకాకుండా లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ ఒకవేళ కనుక యుద్ధం కనుక మరింత కనుక ఎస్కలేట్ అవుతే కనుక $100 వరకు పెరుగుతుందని చెప్పి మార్కెట్ కొంచెం భయాందోళనకి గురైంది. కానీ 95, 96 నుంచి 75 దగ్గరికి రావడంతో మార్కెట్ ఒకసారిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఇంకా ఒకవేళ కనుక ఫర్దర్గా యుద్ధ బేరీలు కనుక ఆగిపోయి మళ్ళీ ఒక ట్రూస్, ఒక నెగోషియేషన్స్ కూడా ఫలితం పాజిటివ్గా వచ్చిందంటే 70 బిలోకి కూడా ఇంతకుతో మనం చూసాం 65, 70కి రావడం చూసాము క్రూడ్. అప్పుడు కొంచెం మార్కెట్ ఇంకా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. బట్ అలాగే ఇంకొక ప్రధానమైన అంశం చూస్తే కనుక నిన్న కూడా ఎఫ్ఐస్, విదేశీ సంస్థలు భారీగా చాలా రోజుల తర్వాత కొనుగోలు చేయడం కూడా చూసాం. ఒకవేళ ఆ మొమెంటం కనుక కంటిన్యూ అయితే మార్కెట్ కూడా కొంచెం ఫర్దర్గా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, చంద్రశేఖర్ గారు. హలో సార్ హలో చంద్రశేఖర్ సార్ 2 స్టాక్స్ మాట్లాడారు. హలో నమస్తే అండి. నమస్తే సార్, టాటా కెమికల్స్ 20% లాస్ ఉన్నాను సార్, అది ఎలైట్ చేయొచ్చు మాస్టారు. ఓకే, టాటా కెమికల్స్ ఈ మధ్య కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా బాగుపడ్డాయి. అందులో టాటా కెమికల్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ ఏడాది 1,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు తగ్గడం చూసాం.
లాస్ట్ 2-3 క్వార్టర్ల రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత పాజిటివ్గా లేకపోవడంతో టాటా కెమికల్స్ తగ్గింది. ఈ మధ్య మోతీలాల్ ఒస్వాల్ టాటా కెమికల్స్ మీద న్యూట్రల్ 700 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. బట్ టాటా కెమికల్స్ చూస్తే కనుక ఒక్కసారి ఈ లెవెల్లో టెక్నికల్గా హై నుంచి ఒక 30 to 40% వరకు తగ్గటము, అలాగే 1939లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, అలాగే హైలీ రెప్యూటెడ్ కంపెనీ అనే సంగతి కూడా తెలిసింది. కాబట్టి ముఖ్యంగా ఈ మధ్య కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ చైనా నుంచి డిమాండ్ కొంచెం తగ్గడంతో కెమికల్ స్టాక్స్ అని కూడా పడ్డాయి. బట్ కానీ ఈ లెవెల్లో చిన్న డిప్లో మీరు హోల్డ్ చేయొచ్చు టాటా కెమికల్స్. మరో కాళ్ళు సిద్ధంగా ఉన్నారు నాగరాజ్ గారు. నమస్తే నాగరాజ్ గారు. డివిడెండ్ ఇస్తాను సార్, ఈ రేట్లో కొనొచ్చు. ఓకే, ఏ స్టాక్ అన్నారు? ఓకే ఓకే, హిందుస్థాన్ పెట్రో మీరు తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే ఓకే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్య లాస్ట్ 1 or 2 వీక్స్గా లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో తగ్గడంతో హెచ్పిసిఎల్ బీపీసీఎల్లో కూడా ఒక రికవరీ రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బేసికల్గా మనం గమనిస్తే కనుక లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇదే రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక ట్రేడింగ్ రేంజ్లో స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. హెచ్పిసిఎల్ 500 రూపాయలు హై, లోయర్ రేటు 300, ఈ లెవెల్ మధ్యనే అప్ అండ్ డౌన్లో ఊగిసలాడటం అనేది చూస్తున్నాం. సో కాబట్టి ఒక నారో రేంజ్లో స్ట్రక్ అయింది. కాబట్టి ఇటువంటి పెద్ద స్టాక్స్ని కొంచెం డిప్ అయినప్పుడు ఒకవేళ కనుక 350 ఆ లెవెల్కి వచ్చినప్పుడు హెచ్పిసిఎల్ తీసుకొని మళ్ళీ కొంచెం ఈ లాస్ట్ 2 years వచ్చిన సైకిల్ ఏదైతే ఉందో 500 రూపాయలకి వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు మళ్ళీ కొంచెం హై లెవెల్లో బుక్ చేయొచ్చు. అంతేకాని కొంచెం హై లెవెల్లో కొంచెము రెసిస్టెన్స్ కొనటము, అలాగే కింద లోయర్ లెవెల్లో అమ్మకం కాకుండా చిన్న డిప్లో హెచ్పిసిఎల్ కన్సిడర్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి సతీష్ గారు. నమస్తే సుందరరాజ గారు. నమస్తే సతీష్ గారు. సార్ ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసము అదానీ పోర్ట్స్ ఒకటి ఏకర్ ఎనర్జీ తీసుకోవచ్చా? ఏకర్ ఎనర్జీ అదానీ పోర్ట్స్. ఓకే, అదానీ పోర్ట్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగింది కదా. ఈ స్టాక్ చూస్తే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ డెవలప్మెంట్ రావడంతో ఒక 2-3 నెలలుగా భారీగా పెరిగి ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న కరెక్షన్కి గురవటం అనేది చూస్తున్నాం. బట్ అదానీ పోర్ట్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో నిన్ననే ఇంటర్నేషనల్ కంపెనీ ఏజెన్సీ నమూరా ఒక బై రేటింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 2080 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు 1700 రూపాయలు ఉంది కాబట్టి 300 రూపాయలు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కానీ స్టాక్ కొంచెం ఇప్పుడు టెక్నికల్గా ఇంటర్నల్గా కొంచెం సెల్లింగ్ వస్తుంది. కాబట్టి అదానీ పోర్టు వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఓన్లీ 30 లెవెల్స్లోనే ఉంది కాబట్టి చీప్ లెవెల్లో ఉంది. కాబట్టి అదానీ పోర్ట్స్ చిన్న డిప్లో తీసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు శివ గారు. నమస్తే అండి. నమస్తే శివ గారు. హలో. నమస్తే శివ గారు. హలో శివ గారు అడగండి. యూటీఐ ఏంటి కొనుక్కోవచ్చండి? జిందాల్ డ్రిల్లింగ్ బై లాంగ్ టర్మ్. ఓకే, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూస్తే ఈ మధ్యకాలంలో 1700 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పడింది. ఈ 900 రూపాయలు గమనిస్తే కనుక 2025 ఫిబ్రవరిలో ఒక బాటము, అంతక్రితం 2024 మేలో కూడా ఒక బాటం ఏర్పడింది. సో 900 రూపాయలు వచ్చినప్పుడల్లా బౌన్స్ బ్యాక్ అవటం మనం చూస్తున్నాము. ఈ కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బై యూటీఐ ఏఎంసీ టార్గెట్ 1040 ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంతక్రితం మోతీలాల్ ఓస్వాల్ కూడా బై యూటీఐ ఏఎంసీ టార్గెట్ 1080 రూపీస్ ఇచ్చింది. అంటే ఇంచుమించు ఒక 200 రూపాయల అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హై నుంచి కూడా బాగా తగ్గటము, ఈ లేటెస్ట్ ట్రెండ్ డెవలప్మెంట్ వల్ల డిప్లో మీరు యూటీఐని కన్సిడర్ చేయొచ్చు. మరో కాలర్ ఉన్నారు రాకేష్ గారు అడగండి. హలో రాకేష్ గారు. నమస్తే సార్. నమస్తే రాకేష్ గారు. వారి ఎనర్జీస్ టెక్నాలెక్ట్రిక్ గురించి చెప్పండి సార్. ఓకే, వారి ఎనర్జీస్ చూస్తే కనుక ఓకే ఈ మధ్యకాలంలో తగ్గింది. 3600 నుంచి 2600 రూపాయలు కూడా పడింది. మొన్న మార్చిలో ఈ 2600 దగ్గర బాటం ఏర్పడింది. అందుకని జనవరిలో కూడా 2600 దగ్గర బాటం ఏర్పడింది. వారి ఎనర్జీస్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ స్పేస్లో. ఈ మధ్య ఆనంద్ రాతి కూడా 4 రోజుల క్రితం వారి ఎనర్జీస్ తీసుకోవచ్చని 3333 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ 15% 20% వరకు పొటెన్షియల్ ఉంది. పైగా వారి చూస్తే ఇప్పుడు ఓన్లీ 20 టైమ్సే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో కనిపిస్తుంది. ఈ ఏడాది చూస్తే కనుక 3700 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఒకటి ప్రకటించిన పెద్ద కంపెనీ వారి ఎనర్జీస్. సో చిన్న డిప్లో తీసుకోవచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ మణిపాల్ హాస్పిటల్స్ తీసుకోవచ్చా సార్? 25 అలాంటి
ఓకే, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఒకసారి గమనిస్తే కనుక ఓకే, ఈ స్టాక్ మొన్ననే లిస్ట్ అయిందిగా, ఇవాళనే లిస్ట్ అయింది. సో డేటా కూడా పెద్ద ఏం లేదు, 675 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో హాస్పిటల్ స్టాక్ కొంచెం స్టెబిలైజ్ అయ్యాక మీరు మణిపాల్ మీ డిప్లో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ సెక్టర్స్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ బాగా వస్తున్నాయి. ఇటువంటి మూమెంట్లో ఫ్రెష్ బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆయిల్ కానీ మార్కెటింగ్ కానీ వాటిలో చేయొచ్చు. సో జనరల్గా చూస్తే కనుక మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు క్రూడ్ ఆయిల్లో బాగా ఫ్లక్చువేషన్స్ వస్తుంది కాబట్టి 60-65కి రావటము, మళ్ళీ 100-110 వెళ్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే బేసికల్గా కొంచెము వాలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, పైగా అన్సర్టెనిటీ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవాయిడ్ చేసి, ఒకవేళ ఇప్పుడు ఆల్మోస్ట్ 70 ఉంది కాబట్టి 60-65 వచ్చినప్పుడు కొంచెం క్రూడ్ని తీసుకోవటము, లేదంటే కనుక కొంచెం మార్కెట్లోనే స్ట్రాంగ్ కంపెనీస్ తీసుకుంటే ఆటోమేటిక్గా క్రూడ్ తగ్గినప్పుడు మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మంచి ఏ గ్రూప్ స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, శర్మ గారు. సార్ సుందరరాజు గారు నమస్కారం సార్. నమస్తే శర్మ గారు. సార్ ఇది ఎల్ఐసి ఇప్పుడు తగ్గింది కదా, ఇప్పుడు ఈ ప్రైజ్ లో మనం ఎంటర్ కావచ్చా ఒకటి? తర్వాత మీరు మామూలుగా ఏ వెబ్సైట్ చూస్తుంటారు సార్, డీటెయిల్స్ చెప్పడానికి ఏదైనా చెప్పగలరా? ఎల్ఐసి చూస్తే కనుక మనకి తెలిసిందే, ఎల్ఐసి ఓఎఫ్ఎస్ రావటం మనం చూసాము. రీటైల్ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి రావటం చూసాము. 30,000 crores వరకు స్టేక్ సేల్ రావటం అనేది మనం చూస్తున్నాము. సో ఎల్ఐసి అందువల్ల కొంచెం ఈ వారము ఆల్మోస్ట్ 8% వరకు ఎల్ఐసి స్టాక్ పడింది. 440 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పడింది. 380 అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫర్ ప్రైసే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. పైగా లాస్ట్ 2-3 నెలలుగా 370 మించి తగ్గట్లేదు, అక్కడికి వచ్చినప్పుడల్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి జనరల్గా ఈ స్టాక్ ఇక్కడి నుంచి పెరిగే అవకాశం కూడా ఉంది. వాల్యుయేషన్స్ కూడా తక్కువగా ఉంది కాబట్టి ఎల్ఐసిని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఒక్క కారణం వల్ల కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. అలాగే జనరల్గా వెబ్సైట్స్ అంటే జనరల్గా మనం ఎక్కువగా చూస్తే కనుక స్క్రీనర్ కానీ, లేదంటే కనుక మనీ కంట్రోల్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, ఇటువంటివన్నీ మీరు చూస్తే బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ లైన్, ఇవన్నీ మీరు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఇది జియో ఫైనాన్స్ ఒకటి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, పోతే ఇది సుజలా ఎనర్జీ ఒకటి, ఈ మూడిట్లో ఏది బెటర్ ఒకసారి చెప్పగలరు సార్? ఓకే, జియో ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఆల్మోస్ట్ ఒక సెగ్మెంట్కి ఫైనాన్స్ సంబంధించింది, సుజలాన్ ఏమో ఎనర్జీ సంబంధించింది. జియో ఫైనాన్స్ మొన్న లాస్ట్ వీక్ రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ చాలా అద్భుతంగా రావడంతో జియో ఆల్మోస్ట్ ఒక 10% వరకు చాలా కాలం తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో అంతేకాకుండా వీళ్ళు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 2 రోజుల క్రితం కూడా 2000 ఎంప్లాయీస్ని కూడా ఫ్రెష్గా తీసుకుంటున్నట్టుగా, ఈ 3 ఏళ్లలో వీళ్ళ వర్క్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ డబల్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి జియోని ఈ లెవెల్లో కొంచెం లోయర్ లెవెల్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం హౌసింగ్ ఫైనాన్స్ అన్ని వీక్గా ఉండడంతో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 85 రూపీస్లో ఉంది. ఆల్మోస్ట్ 140 రూపాయల నుంచి బాగా తగ్గింది. ఆల్మోస్ట్ హైలీ రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బై బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ టార్గెట్ 125 ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే సుజలాన్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ పవర్ కంపెనీ స్టాక్స్. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక 60 రూపాయల నుంచి లాస్ట్ 1 మంత్గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ 48 రూపాయల వరకు రావడానికి మొన్న రిజల్ట్స్ 28th జూలైలో అంత బాగా రాకపోవడంతో సుజలాన్ కూడా బాగా తగ్గింది. బట్ కానీ సుజలాన్ ఈ లెవెల్లో ఓకే కొంచెం ఆల్మోస్ట్ 40 అంటే రిస్క్ ఫ్రీ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి సుజలాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, అశోక్ గారు. హలో అశోక్ గారు. అశోక్ గారు చెప్పండి. సార్, టెక్నో ఎలక్ట్రిక్ గురించి చెప్పండి సార్. హోల్డ్ చేస్తున్నాను, ప్రెసెంట్ 10% లాస్ లో ఉన్నాను సార్. చెప్పండి. టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ఈ లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే 1400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు 40% తగ్గింది. మీరు బహుశా గమనించారు లేదో 25th మేన ఈ స్టాక్ రిజల్ట్స్ ప్రకటించడము. రిజల్ట్స్ వచ్చిన వారంలో 20% వరకు టెక్నో ఎలక్ట్రికల్ తగ్గింది. బట్ ఒకసారి మనం ఓవరాల్గా ఈ కంపెనీ స్టాక్ని హోల్డ్ చేయొచ్చని అంశానికి వస్తే కనుక 1963లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డ్ ఇంజనీరింగ్ కంపెనీ. రిజల్ట్స్ కూడా చూస్తే ఈ ఏడాది ఆల్మోస్ట్ 475 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ అయింది. 3250 కోట్ల వరకు గ్రాస్ రెవెన్యూ ఉన్న కంపెనీ. సో మీరు హోల్డ్ చేయొచ్చు టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. అలాగే బయర్స్కి సంబంధించి మంచి సలహాలు సూచనలు. థ్యాంక్ యూ. ఇది వాటి బిజినెస్.